సరే, నిర్వాసితులంటే బీఆర్ఎస్కు గౌరవం ఉంది అనుకుందాం. మరి గత 10 ఏళ్లు ఏం చేశారు, ఏం జరిగిందో కూడా అందరికీ తెలియాల్సిన అవసరం, గుర్తు చేయాల్సిన సందర్భం వచ్చింది. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల గుర్తింపు దగ్గర నుంచి గౌరవెల్లి మల్లన్న సాగర్ దాకా నిర్వాసితులకు నిర్వేదమే మిగిలింది. ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వలేదు, చేయాల్సిన న్యాయం చేయలేదు. ఇప్పుడు వచ్చే కొత్తగా మాట్లాడడమే అందరూ ఆశ్చర్యపోయే విషయం. ఇప్పుడు మూసీ విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల విషయంలో నిర్వాసితులను చాలా పకడ్బందీగా ఆదుకునే ఉంటారన్న ఆలోచన సహజం. కానీ పూర్తి డిఫరెంట్ గా గేమ్ నడిచింది. ఒకసారి సీఎం హోదాలో కేసీఆర్ ఏమన్నారో చూడండి. అది ఇంకా పెరుగుతుంది. కారణం ఏంటంటే భూముల ధరలు పెరిగినాయి తెలంగాణలో. ఇలా 10-15 లక్షల రూపాయల ఎకరాల లోపల భూమి లేదు అధ్యక్ష. ఇంకా చాలా పెరిగిపోయింది. హైవేస్ పక్కకుండా ఇంకా బాగా పెరుగుతా ఉంది. చాలా సంతోషం. రైట్, చూశారు కదా కేసీఆర్ మాట. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి 10 లక్షలకు తక్కువ లేదని, 20 లక్షలకు పైనే ఉందని చెబుతూ వచ్చారు కేసీఆర్. మరి అంత లెక్కలు చెప్పిన గులాబీ బాస్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ముంపు బాధితులకు, భూ నిర్వాసితులకు పరిహారం ఈ లెక్కన భారీగానే ముట్టజెప్పి ఉంటారనుకునేరు. భూసేకరణ దగ్గర నుంచి పరిహారం దాకా, పునరావాసం దాకా పెద్ద యుద్ధాలే జరిగాయి. ఇంత చేసిన బాధితులకు దక్కింది అంతంతే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చామని నాటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. సీన్ కట్ చేస్తే ఎకరాకు దక్కింది 10 లక్షల లోపే. మరి మాటల్లో చెప్పిన దానికి, చేతల్లో చేసిన దానికి చాలా గ్యాప్ ఉంది. నిర్వాసితులది ఒక్క గోస కాదు, ఎవరికి సంపూర్ణంగా పరిహారం రాలేదు. చెప్పాలంటే జీవితాలు ఆగమయ్యాయి. ముంపు గ్రామాలను ఇప్పటికీ పట్టించుకోలేదు. వాళ్ళను కదిలిస్తే రియాక్షన్ ఇది. మాకు ఇంతవరకు పందని ఇయ్యలే, ఒక్కనాడన ముప్పు గ్రామాలకు మంచి ఇయ్యాలనిలే. ఇయ్యాల పోయాము బాగా కాలువ మునుగుతున్నాయి అని ఏడుస్తున్నావు. ఇయ్యాల ఎటుపోయినావు నువ్వు? ఇయ్యాల మేము ఏడవలే, మమ్మల్ని మెడలు బట్టి నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు చూడిపో మా ఊరేమన్నా ఉందా? గణిత నేను చేసిన గణిత మల్లన్న సాగర్ నిండింది. మరి మాకు ఇయ్యి, నీకు గూళ్ళు పట్టించే తెలియలేదు. ఈ మల్లన్న సాగర్ ముంపు బాధ్యతలు కూడా ఒక్కనాడన వచ్చి ఆ రోజు ఏం భూములు పెట్టుకునేటప్పుడు ఒక తీరుగా మాట్లాడినావు, భూమి పెట్టినాక ఇంకో తీరుగా మాట్లాడినావు సార్. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మల్లన్న సాగర్ విషయం తీస్తే దండం పెట్టినావు. మా ఆఫీసులో కూడా రానియలే. ఆ రోజు మేము ఆఫీసుకి ఎక్కడైనా మాట్లాడితే కూడా మీరు మా దగ్గరికి రావద్దా, మీకు దండం పెడతా, మా దగ్గరికి రాక మీరు ఏమన్నా సాగురు అని చెప్పి మాట్లాడినావు. ఇలా మళ్ళీ ముసలి కర్ని పెట్టుకుంటా జనాల గురించి మాట్లాడేది ఇంకా అర్హత లేనే లేదు సార్. నువ్వు 2 పిల్లలు తండ్రి సార్, చిన్నగా ఉన్నారు పిల్లలు. మా ఆయన కూడా అన్నీ చనిపోయాడు. మల్లన్న సాగర్ జాగ పైసలు రాలే, ఇల్లు పైసలు రాలే, ఏమి రాలే, అన్నీ వచ్చినాయి అన్నారు సార్. మాకు మస్తు ఇబ్బంది ఉన్నది సార్, పిల్లలు చదువుకోలేక మస్తు ఇబ్బంది ఉన్నది. నాకైతే మొత్తం ఒక ఇల్లు, నా ఇల్లు ఉండగా ఇల్లు రాసుకున్నాడు, అన్నీ రాసుకున్నాడు. కానీ నాకు ఒక 5 పైసలు ఇవ్వలేదు. ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటే కూడా వాళ్ళు వెళ్ళగొడుతుండ్రు వచ్చి. ఆడుండు మనిషి చూపెట్టిండి, అయిపోయింది. ఇక మాకైతే 5 పైసలు రాలేదు. ఇంట్లో పైసలు, జాగల పైసలు ఎకరానికి 6 లక్షలు కట్టిస్తాను. ఎవ్వి రాలేదు సార్ మాకు. అంత ఇట్లా ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక ఇండ్లు చూసుకొని బతున్నాము. దొరికితే పనికి పోవుడు, లేకుంటే లేదు. పనులు లేక ఇంట్లో వచ్చి ఇంట్లో అమ్ముకుంటున్నాం సార్. మాకు అంతకంటే ఈయన చేసిన గుడిసెలలో నయమురు సార్. మాకు అట్లనే ఆ ప్రాజెక్టులో అన్ననే మా గమ్మినా అయిపో మమ్మల్ని. అంతేకాదు, భూసేకరణ విషయంలో 2013 చట్టానికి మించిన ప్రయోజనాలను నాటి కేసీఆర్ సర్కార్ కోర్టుల దగ్గర చెప్పుకుంది. బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు ఉందని, కానీ తాము దయతలచి పెద్ద మనసు చేసుకుని జీవో నెంబర్ 123 ప్రకారం 1 ఎకరాకి 6 లక్షలు చెల్లించామన్నారు. పునరావాసంలో కూడా ఎన్నో ప్రయోజనాలు కల్పించామన్నారు. అంతన్నారు ఇంతన్నారు. ఏదైనా గొంతెత్తడిగితే లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులు. ఇదే జరిగింది. ఎవరైనా భూసేకరణ కోసం వస్తుంటే వారి గుండెలు అదిరిపోయాయి. కాళేశ్వరం 3వ టీఎంసీ కోసమని వస్తే ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూసేకరణ విషయంలోనూ అదే జరిగింది. పిల్లలను తల్లులను ఎవరు ముసలి ముడుక అడగకుండా తీసి డీసీఎంలలో పడేసి ఆ రోజు మా బాధ దుఃఖం రాలేదా? ఈ రోజు దుఃఖం వచ్చిందని మాట్లాడితే ఆ రోజు దుఃఖం లేదా? ఆ రోజు నీకు అధికారంలో ఉన్న మంత్రికి కనవలేదా?
మేము మొరబెట్టుకుంటే మమ్మల్ని ఎక్కిలి ఛార్జీలు వేసుకుంటూ పోలీసులు కేసులు పెట్టలేదా? మా మీద ఎన్ని కేసులు పెట్టలే? హక్కుల గురించి మేము మాట్లాడిన రోజు ఏమన్నారు? మేము అడిగింది లేదు, మా పరిహారం మాకు చెల్లించమని. ఇప్పటి వరకు మా పరిహారం చెల్లించకుండా హైదరాబాద్లో కూర్చొని, అంటే మా అధికారం కోల్పోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తున్నాయా? నిర్వాసితులపై ఉన్నట్లుండి బీఆర్ఎస్ నేతలకు అతి ప్రేమ వెనుక ఏం జరుగుతుందోనన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. హైడ్రా మూసీ ప్రక్షాళనపై పెద్ద ఎత్తున సీరియస్ గా ఉద్యమించడానికి కారణాలు ఏమై ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరా తీశారు. అయితే హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసిన వారిలో 80% మంది బీఆర్ఎస్ నేతలే ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరెవరు, ఏ చెరువును కబ్జా చేశారు అనే చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను సిఆర్పీఎఫ్ జవాన్లతో నిర్బంధించారని, ఖమ్మంలో రైతుల చేతికి వేడిలు వేసి తీసుకెళ్లలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు, ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇంకా ప్రజల మదిలో మెదులుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు, రాష్ట్ర ప్రజల ఆస్తులు కాపాడడం కొరకు హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ ఎవరికో ఒకరికి ఎంతో అంతో అన్యాయం జరిగితే దాన్ని ప్రభుత్వం తప్పకుండా పూడుస్తుంది, ఆదుకుంటుంది. మూసీ పరివాహక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో కొందరికి ఇండ్లు కేటాయించి అక్కడికి తీసుకెళ్లారు కూడా. పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీలు కూడా ఇచ్చారు. అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ మూసీ నదిలో 25,000 అక్రమ నిర్మాణాలున్నాయని చెప్పి ఇప్పుడు వాటిని కూల్చమంటే అడ్డుకుంటున్నారంటున్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో ఎంతమందిని ఆదుకుంటారో హరీష్ రావు, కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు. ఒకసారి నల్గొండ వచ్చి చూడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని, హరీష్ రావుని, కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం, మనుషులు అనేవాడు ఉన్నాడా అని. ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో అప్పుడప్పుడు. పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాసన వచ్చి ఊర్లలో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటర్, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసీ వాసనతో బతకాలి. ఏం బాధలు మానవత్వం. ఒకసారి రా, పెద్దంబర్పేట రా, కుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే డెవలప్మెంట్, మూసీ డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటు పోయినావో ఏం చేసినావో ఎవరు అడుగుతున్నావు అని. లక్షల కోట్లు సంపాదించుకున్నావు, ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? సో మూసీ అభివృద్ధికి ప్రభుత్వం దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి. మూసీ బాగుపడితే పెట్టుబడులు మరింతగా వస్తాయి. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో జనజీవనం మెరుగవుతుంది. మంచినీళ్లతో పంటలు పండితే ఆరోగ్యాలు బాగుంటాయి, పర్యావరణం బాగుపడుతుంది, వరదల ముప్పు తొలగుతుంది. For more videos like this, subscribe Big TV channel.